ఎలా ఆదుకుందామో మీరే చెప్పండి. మూసీ నిర్వాసితుల మేలుకు అన్ని పక్షాలతో కమిటీ వేద్దామా? ప్రతిపక్ష నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. కాకాను గత పాలకులు పట్టించుకోలే. రవీంద్ర భారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో వెంకటస్వామి జయంత్యుత్సవం. మూసీ నిర్వాసితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. అవసరమైతే మలక్పేట్లోని రేస్ కోర్సును, అంబర్పేట్లోని పోలీస్ అకాడమీని ఊరి బయటకు తరలిద్దాం. అక్కడ ఈ పేదలందరికీ మంచి ఇండ్లు కట్టిద్దాం. మూసీ పరివాహక ప్రాంతంలోని పేదలెవరిని నిర్వాసితుల్ని చేయబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వారి మాటలు నమ్మొద్దన్నారు. కేవలం తమ ఆస్తులు, ఫామ్ హౌజులు కాపాడుకోవడానికే వారిని కొందరు కవచంగా వాడుకుంటున్నారు తప్ప పేదల ప్రయోజనాల కోసం కాదు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజల కోసం ఏం చేద్దాం? ప్రత్యామ్నాయం ఏంటి? ఇళ్లు కట్టిద్దామా? మూసీని ఇలాగే వదిలేసి మూసేద్దామా? చర్చించుకుందాం రండి అని ఈటల రాజేందర్, కేటీఆర్, హరీష్ రావులకు సీఎం సవాల్ విసిరారు. శనివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మాజీ మంత్రి జి వెంకటస్వామి 95వ జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందనమాట. ఆయన గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు రాంజీ. సో మేమేమంటున్నామంటే ఇప్పుడు ఈ మూసీ మీద ఏం చేద్దామో రండి చర్చిద్దామని అంటున్నారు. ఇప్పుడు ఎవరి రాజకీయం వాళ్ళదే అండి. ఎవరు వీళ్ళు వచ్చి సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చేంత సినిమా ఎవరికి లేదు. ఎందుకంటే ఒకప్పటి రాజకీయాలు కావు ఇవి. ఒకప్పటి రాజకీయాలు కానే కావు. 1 నెంబర్ మీద పెట్టు. ఒకప్పటి రాజకీయాలు కావు ఇవి. ఎంతసేపు మనం మైలేజ్ సాధిద్దామా? ఏ అంశంలో మనకి మైలేజ్ వచ్చిందా? మనం ఏమైనా డిఫెన్స్లో ఉన్నామా? అఫెన్స్లోకి వెళ్ళడం ఎట్లా? సోషల్ మీడియాలో నానడం ఎట్లా? ఈ రకమైన ఆలోచనే పార్టీలు చేస్తున్నాయి. ఎవరు చిత్తశుద్ధితో మూసీ నిర్వాసితుల కోసం పనిచేస్తున్నారు? ఒక్కరన్నా చెప్తున్నారా? ఫస్ట్ మీరు మొత్తం మూసీని అన్ని కిలోమీటర్ల మూసీని ఒకేసారి తీసుకుపోవడం ఎందుకు? 2 కిలోమీటర్ల స్ట్రెచ్ని మీరు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోండి. ఫస్ట్ ఆ 2 కిలోమీటర్స్లో ఉన్న వాళ్ళకి న్యాయం చేసిన తర్వాత మిగతా భాగానికి వెళ్ళండి అని చెప్తున్నారా? మూసీ ప్రక్షాళన 100% అవసరమే. దాంట్లో రెండో ఆప్షనే లేదు. ఎందుకంటే వికారాబాద్ నుంచి గండిపేట వరకు మంచినీటితో ప్రవహించే మూసీ హైదరాబాద్కి ఎంటర్ కాగానే కలుషితం ఎందుకు అవుతున్నది? భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతున్నాయి కదా. ఇటు నుంచి ఇట్లా ఈ మూసీ పరివాహక ప్రాంతం వెళ్ళే నీళ్ళన్నీ పంట పొలాలకి సాగునీరు కింద వాడుతున్నారు. అండ్ అక్కడ కూడా కొన్ని కంపెనీలు నల్గొండ జిల్లా ఇటు పోయిన తర్వాత చాలా కెమికల్ కంపెనీస్ అన్నీ ఆ మూసీ నీటిలో ఆ కెమికల్స్ని పంపిస్తూ ఉన్నాయి. మరి ఇది దారుణం కదా. ఈ మూసీని కాపాడుకోవాలి కదా. గత నిజాం ఆ పాలకులు ఈ మూసీని ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ కాలువని ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు? ఆ సదుద్దేశం ఇప్పుడు నెరవేరుతున్నదా? మొత్తం కలుషితం అయిపోతున్నది. కలుషితం అవడం వల్ల భూగర్భ జలాలు నాశనం అవుతాయి. అండ్ ఇంకొకటి, ఆ వరద సరిగ్గా ఆ ప్రవాహానికి మనం అడ్డుకట్ట వేయడం ద్వారా హైదరాబాద్ మునిగిపోయే ప్రమాదం ఉన్నది. ఈ మూసీ ప్రక్షాళన చేయొద్దని ఎవరు అనట్లే, కానీ ఆ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం ఎట్లా అన్నదే ఇక్కడ పాయింట్. మీరు సరైన న్యాయం పాటించి వాళ్ళకి న్యాయం చేస్తే ఎవరు దీన్ని వద్దన్నారు. ఒకవేళ ప్రతిపక్షాలు అదే రాజకీయం చేస్తున్నాయి అనుకోండి, ప్రజలు చూసుకుంటారు కదా వాళ్ళని. మీరు చేయాల్సిన పనిలో మీరు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నదే ఇక్కడ పాయింట్. కేవలం ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఆ డబుల్ బెడ్రూమ్లు ఎట్లా కట్టిర్రు, వాటి సంగతి ఏందన్నది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మూసీ పరివాహక ప్రాంతంలో ఒక 50-60 గజాల్లోనే 1 ఫ్లోర్ 2 ఫ్లోర్లు వేసుకున్న ఇండ్లు కూడా ఉన్నాయి. మరి వాళ్ళ సంగతి ఏంది? సరే, ఒక్కొక్క కుటుంబం చిన్న రేకుల షెడ్లు నిర్మించుకొని ఉన్న వాళ్ళు వెళ్తారు. ఆ మూసీ గబ్బు ఎందుకు పీల్చుకోవాలా? ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని వెళ్ళిపోవచ్చేమో ఆ సింగిల్ బెడ్రూమ్లోకి. కానీ అందరూ వెళ్ళడానికి అవకాశం ఉండదు కదా. మరి వాళ్ళని ఏ రకంగా ఆదుకుంటారు? వాళ్ళ ఉపాధి సంగతి ఏంది? ఇవన్నీ మీరు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళండి. అందుకే మేమేమంటున్నాం ఏంటంటే, ఒక 2 కిలోమీటర్ స్ట్రెచ్ని మీరు ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోండి. దీన్ని ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోవట్లేదు? ఫస్ట్ 2 కిలోమీటర్స్ పర్ఫెక్ట్గా చేసి మీరు ఒక మెసేజ్ ఇవ్వండి. మిగతా వాళ్ళు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తారు. అండ్ ఇంకొకటి, ఫామ్ హౌజులు కాపాడుకోవడానికి అంటున్నారు. ఎవరి ఫామ్ హౌస్ ఎవరు కాపాడుకుంటున్నారు? కూల్చవతలు పడేయండి. ఎంతసేపు నాది ఎఫ్టీఎల్లో లేదు, నాది బఫర్ జోన్లో లేదు. అరే, నువ్వు 111 జీవోకి ఆ నిబంధనలకి వ్యతిరేకంగా నువ్వు ఫామ్ హౌస్ కట్టుకున్నావా అంటే దాని మీద ఒక్కరు ఆన్సర్ చేయడు. దాని మీద ఎంతసేపు ఎఫ్టీఎల్ బఫర్ గురించి మాట్లాడుతున్నా కానీ 111 జీవో సంగతి ఏంది? ఆ 111 జీవోకి వ్యతిరేకంగా ఎవరైనా రైతు చిన్న ఇల్లు ఆయనకున్న పొలంలో కట్టుకున్నా దాన్ని వెళ్ళి అధికారులు కూల్చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి చరిత్రలో. జీవో వచ్చిన 96 దగ్గర నుంచి ఈనాటి దాకా.
మరి అదే ఫామ్ హౌస్లు ఎట్లున్నాయి, ఎట్లా కట్టుకొని ఇచ్చిర్రు? ఫస్ట్ మీరు అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఈ లొల్లంతా ఎందుకు పోతుంది కదా. ఎవరెవరైతే ఫామ్ హౌజులు 111 జీవోకి వ్యతిరేక నిబంధనలకు వ్యతిరేకం ఉన్నాయో మీరే కూల్చుకోండి. మళ్ళీ దానికి ఒక ప్రెస్ మీటు, నాది ఎఫ్టీఎల్లో ఉంటే నాది కూల్చురి అని ఆయన కేవీపీ ఒక సైడు, ఆయన సబితా ఇంద్రారెడ్డి ఒక సైడు, ఆయన పట్నం మహేందర్ రెడ్డి ఒక సైడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక సైడు. ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళ ఎందుకు కూలుతలేవు, మాయ ఎందుకు కూలుతున్నాయి అన్నది కదా ప్రజలకున్న డౌట్ కానీ, అనుమానం కానీ, క్వశ్చన్ కానీ. వాళ్ళు రేజ్ చేస్తున్న క్వశ్చన్లో అర్థం కూడా ఉన్నది. ఇవాళ ధర్నా చేస్తున్న ప్రతిపక్ష నాయకులు అంతా ఎవరండి? వీళ్ళు కబ్జాలు చేసిన వాళ్ళు కాదా? అధికారంలో ఉన్న వాళ్ళు కబ్జాలే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కబ్జాలే. ఎవరికున్నది చిత్తశుద్ధి ఇందులో?